బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. అందరం క్షేమంగా ఉన్నాం కదా. నేను క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను. మీరు కూడా క్షేమంగా ఉన్న వాళ్ళు నా వీడియో చూస్తున్నారు అని నమ్ముతున్నాను. మనము సజీలకులో ఉన్నాము, భద్రపరచుబడి ఉన్నాము. ఈరోజు ఈ దినము ప్రభు మనల్ని కాచి కాపాడాడు, మన కుటుంబాలను కాచి కాపాడాడు. కాబట్టి ప్రభు అయిన నామంలో స్తుతులు స్తోత్రాలు ఘనత మహిమ చెల్లిద్దాము. అందరికీ ముందుగా శలం అండి. ప్రభు నామంలో అందరికీ శలం. ప్రభు మనందరికీ సమాధానం కలుగుతాక భారత ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ చాలా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించినగాక. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లేట్ అయిపోయింది. ఇది గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో వీడియో చేస్తున్నాను నేను. ఎందుకంటే ఉదయం నుంచి ఈరోజు అంబేద్కర్ జయంతి కదా, అందుకని హాలిడే అనమాట మాకు. ఇంట్లో అంతా డస్టింగ్ చేసుకున్నాము, ఇంట్లో క్లీన్ పనులు చేసుకున్నాను అనమాట. అందుకే లేట్ అయిపోయింది. లేట్ అయినా మరి మేము ముందుకు రావాలి అని ఆశ కలిగి వచ్చానమాట. ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాము కదా ఫ్రెండ్స్. అది దేవునికి మహిమ, దేవునికి ఘనత. సరే ఫ్రెండ్స్, ఈరోజు మరి ప్రభువు మాట్లాడిన వాగ్దానం నాది, నేను చదువుతున్నాను. మీరు ఉదయం చదివిన వాళ్ళకి చాలా ధన్యులు. సరే, నా వాగ్దానం చదువుతున్నాను. ఇప్పుడు అందరు చదువుకోవాలని నేను చెప్పను, ఎందుకంటే మార్నింగ్ అయిపోయింది. నా వాగ్దానం ఏంటో నేను చదివి వినిపిస్తాను. ఈరోజు ఈ మహాసైన్యము చేసిన సంవత్సరముల పంటను మీకు మరణనిత్తును. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. ఈ మహాసైన్యము తిని చేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును. ఇది వాగ్దానము చదివించాను కదా ఫ్రెండ్స్. ఇది నా వాగ్దానము, నేను చదువుకున్నాను. సరే, మీరు చదివారో లేదో నాకు తెలియదు. చదివిన వాళ్ళకు దేవుడు తోడుగా ఉండను కాక, క్షేమంగా భద్రపరచును కాక. మరి ఈరోజు బర్త్డే చేసుకునే వాళ్ళకి, పెళ్లి రోజులు, ఇతర ఫంక్షన్లు, ఇంకా గృహప్రవేశాలు, ఇంకా ఎన్ని సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా యేసయ్య తోడుగా ఉన్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మరి ఈరోజు జన్మించిన పిల్లలందరికీ కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. నాతో పాటు మీరందరూ కూడా కోరుతున్నారు, నమ్ముతున్నాను. ప్రభు కూడా చూస్తున్నారు. నా వీడియో గైడ్ చేసే వాళ్ళందరికీ ప్రభు మాట్లాడాలని, ప్రభు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాను. కొత్తగా చూసే వాళ్ళు వీడియోను ఎండింగ్ వరకు చూడండి. ప్రతిరోజు చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి. ప్రభు మాట్లాడే ప్రతిదీ మీకు ప్రేరేపించాలి, ప్రభువు నామాన్ని గణపరిచే విషయాలను ప్రేరేపించాలి అని నేనైతే కోరుకుంటున్నాను. అనేక మంది ప్రభు దగ్గరికి నడిపింపబడాలి అని కోరుతున్నాను. క్రైస్తవులను ఎవరైతే వేదంతో చూస్తున్నారో వారందరి హృదయాలను ప్రభు మార్చునుగాక, వారి హృదయాలను ప్రభు కదిలించునుగాక. సరేనా ఫ్రెండ్స్, మరి ఈరోజు ప్రేయర్ టాపిక్కి వెళ్ళాను. ప్రేయర్ టాపిక్ చెప్తాను మీకు. ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే అంటావు కామన్గా రోజు ఇదే డైలాగ్ అంటూ ఉంటారా? అలా వచ్చేసింది ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ అయ్యి చెప్పను కదా. ప్రిపేర్ అంటే ఈరోజు ఇదే చెప్పాలి అనేసి ముందుగా ప్రిపేర్ అవ్వను కదా. అందుకే ప్రేయర్ టాపిక్ అంటే ఏంటి ఫస్ట్ నాకు హింట్ ఇచ్చి చెప్పాల్సి వస్తుంది అన్నమాట. కులాన్ని మనము చూస్తున్నాం ఇప్పటికీ కూడా. కులం, క్యాస్ట్,
ఇంగ్లీష్లో అయితే క్యాస్ట్, ఇంకా ఇతర భాషలు ఏంటో తెలియదు. కులం అడిగిన వాడు గాడిద అనేది టీవీ రైల్లో వస్తుంది, మనం వెళ్ళి చూస్తాము. ప్రతి లాంగ్వేజ్లో కూడా టీవీ నైన్ ఉంది అనుకుంటున్నాను నేను. కులం అడిగిన వాడు గాడిద అని అయితే చెప్తాను వాళ్ళు. ఇంకా ఈ కులాన్ని గురించి అడగకూడదు అని, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వకూడదు అనేది ఇప్పుడు, అంటే అవ్వకూడదు అని ఉంది అంటే కులాన్ని మనము ఇంత అప్డేట్ అయ్యింది కూడా కులాన్ని ఫాలో అవుతున్నాము, కానీ అది రాంగ్. మనం మనుషులమంతా ఒకటే కదా. కులం ఏంటి అంటే చిన్నగా నేను రాసి పెట్టుకున్నాను, కులం చెప్పొద్దు, కులం అడగొద్దు, కులాన్ని సొగసు అనుకోకూడదు. సొగసు అంటే అదొక హై, పెద్ద కులం ఉన్న వాళ్ళు అప్రిషియేట్గా ఫీల్ అవ్వడం, చిన్న కులం ఉన్న వాళ్ళు నార్మల్స్గా ఫీల్ అవ్వడం, ఇలాంటివి ఉండకూడదు కదా. కులాన్ని అడగద్దు, కులాన్ని ఫాలో కావద్దు అనేసి నాకు తెలిసినప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి అంటే అనుకుంటున్నారు. ఫస్ట్ టైము నాకు తెలిసింది కూడా టీవీ నైన్ చూడడం ద్వారానే. అంటే అంతకుముందు ఎవరు అంత డిస్కస్ చేయలేదు, దాన్ని చూస్తుంటాను చిన్నప్పటి నుంచి. చూసినప్పుడు అనేది వచ్చింది. తర్వాత స్కూల్లో కూడా మనం లెసన్స్లో వింటుంటాం, స్కూల్లో కూడా తెలుసుకోవాలండి. కాబట్టి వివాహం అనేది జరిగేటప్పుడు కులాన్ని అడగకూడదు, కులాన్ని చెప్పుకోకూడదు. ఇలా అయితే మనుషుల మధ్య భేదాలు అనేవి, హెచ్చు తగ్గులు అనేవి ఉండవు కదా ఫ్రెండ్స్. అది మనకు తెలిసింది, జనరల్గా చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అన్నమాట. నాకు తెలిసింది కొంచెం చాలా తక్కువ, కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన విషయాలు నాకు తెలిసిన దాంట్లో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. కులం అడగడానికి ట్రై చేయకండి. చాలామంది కులాన్ని ఫాలో అవుతున్నారు. అలా కాకుండా ముందుకు మనం వెళ్ళాలి అనేసి కోరుకున్నాము. ఈ కులం టాపిక్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్స్ చెప్పండి. మరి ఈ సబ్జెక్ట్ గురించి కూడా ప్రేయర్ చేయండి. ప్రేయర్ టాపిక్ గురించి మీరు ప్రేయర్ చేయాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ప్రభు మనకు ముందే చెప్పాడు, కులాన్ని కాదు నన్ను అనుసరించండి అనేసి. ఇదైతే ప్రభు చెప్తున్న బైబిల్లో ఉన్న మాటలైతే ఇవి. కులాన్ని మతాన్ని మనం క్రైస్తవం చూడకూడదు. మతం అనేది కూడా మన దాంట్లో లేదు కదా. మనం అనుసరిస్తున్న బైబిల్లో మనం అనుసరిస్తున్న ప్రభువులో అయితే కులము మతము ఇవన్నీ లేవు. వివాహానికి సంబంధించిన ఇతర విషయాలకు, జాబ్కి సంబంధించిన, వివాహానికి సంబంధించిన మనం కులం అనేది, అంటే మనకు ఏమి జాబ్ చేస్తున్నప్పుడు పర్సంటేజ్ని బట్టి ఇస్తారు. కానీ మన ఆప్షన్ అనమాట. మన ఆప్షన్ ఏంటి, మనం పెట్టుకోవచ్చు. నాకు కులం అవసరం లేదు పెట్టుకుంటే అది కూడా నడుస్తుంది. కానీ దేవుడు మనకి ఇవ్వాలని, చిన్న జాబులు రావాలని, పెద్ద జాబ్ రావాలని, అసలు జాబ్ లేని వాళ్ళు ఉన్నారు, అలాగనే బతుకుతున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే మీరు కులానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా చూడండి, అలా ప్రయత్నం చేయండి. ప్రభు మనకి ఈవులను ఇవ్వదలిస్తే ఎలాగైనా మన చెంతకు చేరుతుంది. తెలిసిన వాళ్ళు ఆమెనే చెప్పండి. ప్రభు మనకి ఏదైనా ఇవ్వదలిస్తే అది సెకండ్ కూడా పట్టదు. కనుమూసి తెరిచేలోకే మనకి ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, మొటికాయలు కూడా కుమ్మరించబడతాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం లేనప్పుడు, ప్రభువుని మనం వెంబడించినప్పుడు ఆయన తలుచుకుంటే క్షణము పట్టాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రేయర్ టాపిక్ కులం, క్యాస్ట్ గురించి నేను చెప్పాను. మరి దీన్ని ఎంతమంది ఫాలో అవ్వాలనుకుంటున్నారు
చేసే వీడియోలు ఇబ్బందికరంగా ఉన్నాయా, మీకు నచ్చుతున్నాయా, అంటే మంచిగా అనిపిస్తున్నాయా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడా లేదా, ప్రభువు మాట్లాడినా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారా కూడా చెప్పండి. నా ప్రయాసను ప్రభు కనిపెట్టును గాక. ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది వీడియోలు తీస్తూ ఉండొచ్చు. అందరి శ్రమను ప్రభువు గుర్తించును గాక. ప్రతి క్రైస్తవుల హృదయ వేదన ప్రభువు కనిపెడుతున్నాడు. ఎవ్వరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా ప్రతి క్రైస్తవుల హృదయ ఘోషను ప్రభువు చూస్తున్నాడు. తగిన ఫలములను, అంటే ఎందరూ మారాలనే ఆశను ప్రభు నెరవేరుస్తాడు. యేసు నామములో సందేహం లేదు. ప్రభు అందరినీ వాడుకొనుగాక. ఇది బాగా అనిపిస్తుంది నాకు. ప్రభు వారిని వాడము, వీరిని వాడము అని నా హృదయంలో అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ప్రభు యేసు నామములో జరిగించుగాక. అందరినీ వాడాలని ప్రభు యేసయ్య నేను కోరుతున్నాను. సరే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యు అండి. ఈ రాత్రి ఎవరికి ఏ ఇబ్బందులు, ఈ రాత్రి అంతా కూడా ప్రభు అందరినీ కాపాడాలని నేను కోరుతున్నాను. భారతి ఛానల్ నుంచి దేవుడు మనందరికీ తోడుగా ఉండుగాక అండి.